గుడ్ మార్నింగ్ మ్యాగజైన్కి స్వాగతం. ప్రముఖ దినపత్రికలో వస్తున్న వార్తల వెనకాల జరుగుతున్న పరిణామాలు చూద్దాం. ఈనాడు చూస్తే ముంచెత్తిన వాన అన్నటువంటి వార్తని హైలైట్ చేసింది. ఉత్తరాంధ్రలో కుండపోత, దక్షిణ కోస్తాలో మోస్తరు వర్షాలు, వేల ఎకరాల్లో నీట మునిగిన పంటలు, పలు చోట్ల రోడ్లు కల్వర్టులు ధ్వంసం, విజయవాడ, విశాఖ నగరాల్లో విరిగిపడిన కొండ చర్యలు, బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం వాయుగుండంగా మారడంతో రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల అతి భారీ వర్షాలు కురిసే, వాగులు వంకలు ఉప్పొంగటం, వాటి గండ్లు పట్టడంతో వివిధ జిల్లాల్లో వేల ఎకరాల్లో పంటల నీట మునిగాయి. ఉత్తరాంధ్ర నుంచి కృష్ణా జిల్లా వరకు వర్షాల ప్రభావం తీవ్రంగా ఉంది. గురువారం ఉదయం 8:30 నుంచి శుక్రవారం ఉదయం 8:30 గంటల మధ్య విజయనగరం జిల్లా పూసపాటిరేఖ మండలం గోవిందపురంలో అత్యధికంగా 203.25 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. రాష్ట్రంలోని 11 ప్రాంతాల్లో 100 మిల్లీమీటర్లకు మించి వర్షం కురిసింది. శుక్రవారం రోజంతా ఎడతెరిపి లేకుండా జల్లులు పడుతూనే ఉన్నాయి. అనకాపల్లి జిల్లా ఎరుకువారిపాలెంలో శుక్రవారం మధ్యాహ్నం 63.25 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. వర్షాల కారణంగా కొన్ని జిల్లాల్లో విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించారు. శని, ఆదివారాల్లో కూడా పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే అల్లకల్లోలం, మైక్రోసాఫ్ట్ విండోస్లో సాంకేతిక సమస్యతో ప్రపంచవ్యాప్తంగా కలకలం, ఆగిపోయిన వందల కొద్ది విమానాశ్రయాల్లో ప్రయాణికుల గగ్గోలు, బ్యాంకింగ్ సేవలకు కుదుపు, స్టాక్ మార్కెట్లకు భారీ దెబ్బ, మోగబోయిన మీడియా, క్రౌడ్ స్ట్రైక్ అప్డేట్తో తలెత్తిన సమస్య. భారత్లో ప్రభావం కొంత తక్కువే, సమస్యను పరిష్కరించామన్న దిగ్గజ టెక్ సంస్థ అంటూ ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నెట్ ఆధారిత రంగాలని శుక్రవారం చిగురుటాకుల వణికిపోయాయి. చిన్న సాంకేతిక సమస్య ఒక్కసారిగా ప్రపంచాన్ని కలవరపాటుకు గురిచేసింది. అనేక దేశాల్లో విమానయాన సంస్థలు, రైల్వేలు, టెలికమ్యూనికేషన్, బ్యాంకింగ్, మీడియా, ఆసుపత్రుల సేవలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. అయితే మిగతా దేశాలతో పోల్చుకుంటే భారత్లో దీని ప్రభావం తక్కువగానే కనిపించింది. కంప్యూటర్ సేవల సంస్థ మైక్రోసాఫ్ట్ విండోస్లో తలెత్తిన సాంకేతిక సమస్య దీనికి ప్రధాన కారణం. ఈ సమస్య వెనక భద్రతాపరమైన ఘటన లేక సైబర్ దాడి లేదని మైక్రోసాఫ్ట్కి సైబర్ సెక్యూరిటీ సేవలు అందించే క్రౌడ్ స్ట్రైక్ సీఈఓ జార్జ్ కుర్క్ పేర్కొన్నారు. మైక్రోసాఫ్ట్ విండోస్తో పనిచేసే కంప్యూటర్లో తాము విడుదల చేసిన అప్డేట్లో లోపాలను కారణంగానే సమస్య తలెత్తిందని క్రౌడ్ స్ట్రైక్ వెల్లడించింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ప్రాణ ఆస్తి నష్టం వాటిల్లకుండా చర్యలు, నీటి ప్రవాహంపై నిరంతరం పర్యవేక్షించని ప్రభావిత జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలకు సీఎం చంద్రబాబు ఆదేశం. రాష్ట్రంలో భారీ వర్షాలు, వరదల వల్ల ఎక్కడా ప్రాణ ఆస్తి నష్టం వాటిల్లకుండా చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. వాతావరణ శాఖ నుంచి ఎప్పటికప్పుడు నివేదికలు తీసుకుంటూ ప్రజలను అప్రమత్తం చేయాలని సూచించారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ఇళ్ళు, ఊళ్ళు, పొలాలు, ఏటిపాలు అంటూ పెద్దవాగు మిగిల్చిన కన్నీటి వరద, కరెంటు, మంచినీళ్లు లేక వేలేరుపాడుల అవస్థలు. ఏలూరు జిల్లా వేలేరుపాడు మండలం విప్పలగుంట సమీపంలో కోసుకుపోయిన రహదారికి సంబంధించినటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ఏఐ హబ్స్గా అమరావతి, విశాఖ ఆ దిశగా ప్రణాళిక సిద్ధం చేయాలి ముఖ్యమంత్రి చంద్రబాబు. వికసిత ఆంధ్రప్రదేశ్ 2047 కోసం విజన్ డాక్యుమెంట్పై నీతి ఆయోగ్ సీఈఓతో చర్చించిన సీఎం అన్నటువంటి వార్తని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు. లేకపోతే అసెంబ్లీ సమావేశాల్లో ఫలవంతమైనటువంటి చర్చలు జరగాలి. శాసనమండలి చైర్మన్ మోషేస్ రాజు, శాసనసభాపతి అయ్యన్న పాత్రుడు, సభ్యులకి అధికారులు సకాలంలో సమాచారాన్ని అందజేయాలని స్పష్టీకరణ. సభలో ఫలవంతమైన చర్చలు జరగాలి. అందుకు అధికారులు ప్రభుత్వ శాఖల నుంచి సభ్యులకు సకాలంలో సమాచారాన్ని అందించాలని శాసనమండలి చైర్మన్ కొయ్య మోషేస్ రాజు, శాసనసభాపతి చింతకాయల అయ్యన్న పాత్రుడు స్పష్టం చేశారు. ఈ నెల 22 నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం నేపథ్యంలో ప్రభుత్వ శాఖల సన్నద్ధత, బందోబస్తుపై శుక్రవారం చైర్మన్, స్పీకర్లు అధికారులతో అసెంబ్లీలోని కమిటీ హాల్లో సమావేశాలు నిర్వహించారు. అసెంబ్లీ సమావేశాల సమయంలో మంత్రులు అందుబాటులో ఉంటారన్న ఉద్దేశంతో వారిని కలిసేందుకు ఎక్కువ మంది వస్తుంటారు. ఎమ్మెల్యేలు కూడా వారితో పాటు సందర్శకులను తీసుకొస్తుంటారు. పెద్ద సంఖ్యలో సందర్శకులు రావడం వల్ల సభ్యులకు ఇబ్బంది కలుగుతుంది. అందువల్ల సమావేశాల సమయంలో సందర్శకులను అసెంబ్లీలో అనుమతించకూడదు. సమావేశాల సమయంలో అసెంబ్లీ ఆవరణలో మంత్రులు వారి శాఖలకు సంబంధించిన సమీక్షలు నిర్వహించకూడదు. సభ వాయిదా పడ్డాక సచివాలయానికి వెళ్ళి అక్కడ నిర్వహించాలని నిర్ణయించారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే సెలవుల్లో వెళ్ళండి, ఇద్దరు ఏపీఎండీసీ అధికారులకు ఆదేశం. గత ప్రభుత్వంలో ఏపీఎండీసీ ఎండీగా ఉన్న వెంకటరెడ్డి చెప్పినట్టు తల్లాడిన ఇద్దరు అధికారులను సెలవులో వెళ్లాలంటూ ప్రస్తుత ఎండీ ప్రవీణ్ కుమార్ తాజాగా ఆదేశించినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. ప్లానింగ్ అండ్ కోఆర్డినేషన్ జీఎం సదానియల్, మానవ వనరుల విభాగంతో పాటు వివిధ కీలక విభాగాల ఇన్ఛార్జి బాధ్యతలు చూస్తున్న ఏజీఎం జోసెఫ్లకు ఎండీ మౌఖిక ఆదేశాలు ఇచ్చారని తెలిసింది. గతంలో ఈడీగా ఉన్న కేదార్నాథ్ రెడ్డి నిబంధనల ప్రకారం వ్యవహరించడంతో అప్పట్లో ఆయన మధ్యప్రదేశ్లోని సులియారి బొగ్గు ప్రాజెక్టుకు బదిలీ చేసి పంపేశారు. ఆ తర్వాత సంస్థలో సదానియల్ కీలకమైన ఉన్నారు. ఎండీ వెంకటరెడ్డి తీసుకున్న నిర్ణయాలకు ఆయన ఎప్పుడూ అభ్యంతరం చెప్పలేదనే కారణంతో ఇప్పుడు చర్యలు తీసుకుంటున్నట్టు తెలిసిందన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ఎంపీడీఓ అదృశ్యానికి కారకులైనటువంటి వాళ్ళని శిక్షిస్తాం. నరసాపురం ఎంపీడీఓ వెంకటరమణారావు అదృశ్యానికి కారకులైన వారు ఎంతటి హోదాలో ఉన్న వెతికి పట్టుకుని కఠిన శిక్ష పడేలా చూస్తామని జలవనరుల అభివృద్ధి శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు స్పష్టం చేశారు. శుక్రవారం కానూరులోని మహదేవపురం కాలనీకి ఇచ్చేసిన మంత్రి ఎంపీడీఓ కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఎంపీడీఓ ఆచూకీ కోసం కొనసాగుతున్న గాలింపు చర్యల వివరాలు ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లినట్టు చెప్పారు. వర్షం కారణంగా గాలింపు చర్యలకు అవాంతరాలు కలుగుతున్నాయన్నారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు.
లేకపోతే సాక్షి వచ్చేటప్పటికి రాష్ట్రంలో అరాచక పాలన నడుస్తుంది, రాష్ట్రపతి పాలన విధించాలి, రాష్ట్రపతి ప్రధాని హోంమంత్రికి ఆధారాలతో నివేదిస్తాం వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నటువంటి వార్తను హైలైట్ చేసింది. ఇక్కడే విచిత్రం ఏంటంటే ఈనాడు ఫ్రంట్ పేజీలో అసలు ఆ వార్తే వేయలేదు, బ్యాక్ పేజీలో కూడా, అంటే దాన్ని లోపల పేజీలకి తీసేసింది. అది మరి ప్రజాస్వామ్య స్ఫూర్తి అని ఆ పత్రిక భావిస్తున్నట్టుంది. లేకపోతే సాక్షి వచ్చేటప్పటికి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎంపీలతో 24 ఢిల్లీలో ధర్నా, ఏపీలో పరిస్థితి యావత్ దేశానికి తెలిసేలా చేస్తాం, రాష్ట్రంలో 45 రోజులుగా పూర్తిగా క్షీణించిన శాంతి భద్రతలు, అసెంబ్లీ వేదికగా గవర్నర్ ప్రసంగం సమయంలో నిలదీస్తాం, నెలన్నరలో 36 రాజకీయ హత్యలు, 300కు పైగా హత్యా ప్రయత్నాలు, టీడీపీ నేతల వేధింపులతో 35 మంది ఆత్మహత్య, 560 ప్రైవేటు, 490 ప్రభుత్వ ఆస్తుల ధ్వంసం, ఇళ్లలోకి చొరబడి దాడులు విధ్వంసాలు, వినుకొండలో సామాన్యుడైన రషీద్ దారుణ హత్య, ఇంత జరుగుతుంటే ప్రేక్షక పాత్ర వహిస్తున్న పోలీసులు, ఈనాడు ఆంధ్రజ్యోతి టీవీ5 దిగజారుడు రాతలు, మా ప్రభుత్వంలో టీడీపీ వాళ్ళని చంపండి, వారికి పథకాలు ఇవ్వద్దని చెప్పలేదు అంటూ జగన్మోహన్ రెడ్డి స్టేట్మెంట్. అలాగే గత 45 రోజుల్లో 36 రాజకీయ హత్యలు జరిగాయి, 300కు పైగా హత్యాయత్నాలు, టీడీపీ నాయకులు వేధింపులు తాళలేక 35 మంది ఆత్మహత్యలు చేసుకున్నారు, ఇళ్లలోకి చొరబడి 560 చోట్ల ప్రైవేట్ ఆస్తులను ధ్వంసం చేశారు, షాపులను కాల్ చేస్తున్నారు, వైఎస్ఆర్సీపీ సానుభూతి పరులకు సంబంధించిన చీని చెట్లు నరికేస్తున్నారు, 490 చోట్ల ప్రభుత్వ ఆస్తులను సైతం ధ్వంసం చేశారు, ఇంతటితో ఆగకుండా 1000కి పైగా దౌర్జన్యాలు దాడులకు పాల్పడ్డారు, టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి దారుణంగా తయారైందని చెప్పడానికి ఇంతకంటే నిదర్శనం అవసరమా అంటూ జగన్ స్టేట్మెంట్ ఇక్కడ హైలైట్ చేశారు. అట్లాగే అండగా ఉంటామంటూ దోషులకు శిక్ష పడేలా చేద్దాం, ఏ కష్టం వచ్చినా వెంట ఉంటాం, ఈ ప్రభుత్వంలో మంచి చేసే పరిస్థితి లేదు, రషీద్ కుటుంబ సభ్యులకు జగన్ భరోసా అంటూ వాళ్ళ కుటుంబాన్ని పరామర్శించిన సందర్భంగా ఇచ్చినటువంటి స్టేట్మెంట్ హైలైట్ చేశారు. అట్లాగే జగన్ భద్రతపై సర్కార్ నిర్లక్ష్యం అంటూ రిపేర్లో ఉన్న బుల్లెట్ ప్రూఫ్ వాహనం కేటాయింపు, దారిలో పలుమార్లు మొరాయించిన వాహనం, పనిచేయని ఏసీ డోర్ తీయడానికి కూడా వీళ్ళకి ఇబ్బంది, వేరే వాహనంలోకి మారి వినుకొండ చేరుకున్న జగన్ వైఎస్ఆర్సీపీ శ్రేణులను అడుగడుగున అడ్డుకున్న పోలీసులు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ముంచిన వాన అంటూ రాష్ట్రమంతటా విస్తృతంగా వర్షాలు, లోతట్టు ప్రాంతాల జలమయం, వేలాది ఎకరాల పంట నీట మునక, పొంగి ప్రవహిస్తున్న నదులు, వాగులు, వంకలు, జల దిగ్బంధంలో ఏజెన్సీ గ్రామాలు, ఏలూరు జిల్లాలో 29 గ్రామాలకు నిలిచిన రాకపోకలు, కొట్టుకుపోయిన 100లాది ఇళ్లు, నిరాశ్రయులైన ప్రజలు, పట్టించుకొని ప్రభుత్వం పునరావాస కేంద్రాలు నిల్లన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ప్రాణ ఆస్తి నష్టం జరగకుండా చూడండి అంటూ పూర్తి అప్రమత్తంగా ఉండండి అధికారులకి సీఎం చంద్రబాబు ఆదేశం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే 22 నుంచి అసెంబ్లీ సమావేశాలు, ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగంతో ప్రారంభం, 4 నెలలకు ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్తో కాలయాపన, హామీలకు కేటాయింపులు చేయకుండా తప్పించుకునేందుకు అసెంబ్లీలోనే ఎక్సైజ్, ఆర్థిక శాంతి భద్రతలపై శ్వేతపత్రాలు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే కంప్యూటర్ సైన్స్ ఫస్ట్ అంటూ ఆ తర్వాత స్థానంలో ఈసీఈ, ఇంజనీరింగ్లో ఈ 2 కోర్సులకే విద్యార్థుల ప్రాధాన్యం, రాష్ట్రంలో కన్వీనర్ కోటా సీట్లు 1,36,660, తొలి విడతలో సిఎస్సిలో 40,242 సీట్ల భర్తీ అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే విమానాలకు మైక్రోసాఫ్ట్ ఎఫెక్ట్, రాష్ట్రంలో నిలిచిపోయిన పలు సర్వీసులు, విశాఖ నుంచి 4, తిరుపతి నుంచి 2, విజయవాడ నుంచి 1 రద్దు, ఆలస్యంగా పలు సర్వీసులు, ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు, ఇది అంతర్జాతీయ సమస్య సహకరించాలంటూ విమానాశ్రయాల డైరెక్టర్లు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ కూడా ఇక్కడ హైలైట్ చేశారు. ఇకపోతే ఆంధ్రజ్యోతి చూస్తే ఎర్రర్ టెర్రర్ అంటూ విండోస్ 10 కంప్యూటర్లలో బ్లూ స్క్రీన్ ఆఫ్ డెత్ ఎర్రర్, ప్రపంచవ్యాప్తంగా పలు రంగాలు అల్లకల్లోలు, పలు దేశాల్లో నిలిచిన విమాన బ్యాంకింగ్ సేవలు, విశాఖలో 4 విమానాలు రద్దు, తిరుపతిలో మరో 2, శంషాబాద్లో 39 రద్దు, 44 ఆలస్యం, గన్నవరంలో 15 జాప్యం, ఎయిర్పోర్ట్లని కిటకిట, రద్దీతో ప్రయాణికులు బెంబేలు, పలు దేశాల స్టాక్ ఎక్స్చేంజీలో లావాదేవీలకు అంతరాయం, ఆసుపత్రుల్లో కంప్యూటర్ల మొరాయింపు, రోగులకు ఇబ్బంది, సైబర్ భద్రతా సంస్థ క్రౌడ్ స్ట్రైక్ అందించిన అప్డేట్లో బగ్, సమస్యను గుర్తించి సంక్షోభాన్ని పరిష్కరించిన క్రౌడ్ స్ట్రైక్ అంటూ హైలైట్ చేశారు. వానా వరద వార్తను వీడు కూడా హైలైట్ చేశారు. అట్లాగే సాఫ్ట్వేర్ కొలువులే కావాలంటూ కంప్యూటర్ సైన్స్లో 93% సీట్లు భర్తీ అయినాయి అన్నటువంటి హైలైట్ చేశారు. లేకపోతే పొంగనూరులో పెద్దిరెడ్డి సేవలు అంటే అడ్డగోలుగా రాగానిపల్లె భూముల సెటిల్మెంట్, అనర్హుల చేతికి 982 ఎకరాలు, నాడు అక్రమార్కులకు జేసీ కలెక్టర్ అండ, రఫ్ పట్టాన్ని నిర్ధారించిన చిత్తూరు జేసీ, ఆర్డర్ ఇవ్వకుండా రికార్డులు మార్పిడి, అప్పీల్ చేయాల్సిన కలెక్టరే వత్తాసు, ఎల్లుండి కమిషనర్ కోర్టులో విచారణ అంటూ వైసీపీ అధికారులు ఉన్నప్పుడు జరిగిన భారీ భూ ఆక్రమణలో ఇదొకటి. చిత్తూరు జిల్లా పొంగనూరు మండలం రాగానిపల్లిలో 982 ఎకరాల భూమిని నిబంధనలకు పాతరేసి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మనుషుల పేరు మార్చారు. ఎస్టేట్ల రద్దు చట్టం 1948 అమల్లో ఇదో చీకటి అధ్యాయం, బహుశా దేశంలో మరెక్కడా జరగundదు. మంత్రి, జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్, ఇతర అధికారులు కూడబలుక్కుని భూమిని అనర్హుల చేతిలో పెట్టారు. ఆ భూమిపై రైతువారీ పట్టాలు జారీ చేస్తూ ఎలాంటి ఆదేశం ఇవ్వలేదు, కనీసం సెటిల్మెంట్ అధికారి వద్ద అప్పీల్ చేయలేదు, ప్రత్యేక విచారణ జరగలేదు, కేవలం ఓ రఫ్ పట్టాను మాత్రమే నిర్ధారించారు, అంతే. ఆగమేఘాల మీద ఆ భూమి రికార్డులు మార్చారు, ఒకే రోజులో సర్వే చేశారు, భూమిని సబ్ డివిజన్ చేశారు. ఆ తర్వాత ఆ భూమి నాటి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆయన అనుచరుల చేతికి చిక్కింది. ఈ చీకటి చరిత్రలో నాటి చిత్తూరు జేసీ, నేటి తిరుపతి కలెక్టర్ వెంకటేశ్వర్, నాటి చిత్తూరు కలెక్టర్ హరినారాయణ కీలక పాత్రధారులను తాజాగా వెలుగు చూసింది. రెవెన్యూ ఉద్యోగులు చిన్న తప్పులు చేస్తున్న ఒంటికాల మీద లేచి అఖిల భారత సర్వీసుల అధికారులు ఎలాంటి ఉత్తర్వులు లేకుండానే 982 ఎకరాల భూమిని పరాధీనం చేశారు. మరి వారిని ఏం చేయాలి?
రాగానిపల్లి 982 ఎకరాల విలువైన భూమి పరాధీన వివాదంపై నడుస్తున్న సంగతి తెలిసింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. కోర్టు ఆదేశాల మేరకు వాళ్ళు చేసినటువంటిది, వాళ్ళకి అధికారం ఉంది, కోర్టు ఇచ్చింది మరింతగా, కాబట్టి అందులో ఏం కాదు. ఇప్పుడు ఏళ్ల తరబడి 75 ఏళ్ల నుంచి సమస్య పరిష్కారం కాలేదంటే అది పరిష్కరించమనే కదా కోర్టు ఆదేశించింది. ఇప్పుడు దశపల్లా భూములది కూడా అంతే కదా, ఇంకో 100 ఏళ్ళు అట్లాగే ఉండాలంటాం. అంటే ఇప్పుడు ఎవడో కబ్జా చేస్తే వాడి చేతిలో ఉండాలనుకోడు, ఒరిజినల్ వాళ్ళ దగ్గరికి రావాల్సినటువంటి కొంచెం వార్తను దాంట్లో ట్విస్ట్ చేసినటువంటి అంశం. మిగతా రాష్ట్రపతి పాలన విధించాలి అంటూ రాష్ట్ర పరిస్థితులపై ఢిల్లీలో 24న ధర్నా. జగన్ లా అండ్ ఆర్డర్ లేదనడానికి రషీద్ వచ్చే నిదర్శనం. పల్నాడు ఎస్పీ మారిన 2 రోజులకే చంపారు. పథకం ప్రకారమే చంపి జిలాని ఒక్కడిపైన కేసా, పథకాలు ఇవ్వకుండా బాబు మోసం చేస్తున్నారు, జనం ప్రశ్నించకుండా ఉండేదిగా భయానక వాతావరణం సృష్టి అంటూ జగన్ స్టేట్మెంట్ వీళ్ళైతే రాసుకొచ్చారు. ఈ విషయంలో అభినందించాలి ఆంధ్రజ్యోతిని, ఫ్రంట్ పేజీ వేసింది ఆ వార్త. లేకపోతే జగన్ కారు కథలు అంటూ వినుకొండ పర్యటనలో ఐడ్రామా, 5 నిమిషాల్లోనే సఫారీ దిగిన జగన్, కారు బ్రేక్ డౌన్ అని వైసీపీ తప్పుడు ప్రచారం. వినుకొండ దాకా అదే కాన్వాయ్లో సఫారీ, ముందు రోజు విజయనగరం నుంచి రాక ఫార్చునర్ లేదా ప్రడో కావాలని తాడేపల్లి డిమాండ్, అలాంటివి లేవంటూ సఫారీ పంపిన పోలీసులు. విపక్ష నేతగా చంద్రబాబు వాడింది అదే, అందుకే జగన్కి నచ్చలేదా అనే అనుమానం, యాగికి అదే కారణం కావచ్చనే వాదన అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే పేదల జీవితాలు మార్చాలి, ప్రతి సామాన్యుడికి ఫలాలు అందాలి, సంపద సృష్టి విధానాలకు ప్రాధాన్యం, ఏ హెబ్బులుగా అమరావతి, వైజాగ్, వికసిత ఆంధ్రప్రదేశ్ కోసం విజన్ 2047, నీతి ఆయోగ్తో భేటీలో చంద్రబాబు స్టేట్మెంట్ని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు. లేకపోతే కోర్టుకి అసెంబ్లీకి ఎగ్గొట్టే ఎత్తుగడ, కోడికత్తి కేసులో ఎన్ఐఏ కోర్టుకు వెళ్లకుండా జగన్ వినుకొండ పర్యటన. కోడికత్తి దాడి కేసులో శుక్రవారం విశాఖపట్నం ఎన్ఐఏ కోర్టులో హాజరు కావాల్సిన మాజీ సీఎం జగన్ అది తప్పించుకోవడానికి వినుకొండ పర్యటన చేపట్టారు రాజకీయ వర్గాలు ఆరోపిస్తున్నాయి. సోమవారం నుంచి మొదలై అసెంబ్లీ సమావేశంలో చంద్రబాబు ప్రభుత్వం శ్వేతపత్రాలు ప్రవేశపెడితే తన అరచకాలు బయటకు వస్తాయని 24 ఢిల్లీలో ధర్నా చేపట్టబోతున్నాయని ధ్వజమెత్తుతున్నాయి. ఎన్నికల్లో ఓటమి తర్వాత జగన్ తీర్పు పరిశీలిస్తే ప్రజల సమస్యను ఎక్కడా ప్రస్తావించలేదు. బెంగళూరు ప్యాలెస్లో 10 రోజులు ఉండొచ్చి నెల్లూరు సెంట్రల్ జైలుకి వెళ్లి హత్యాయత్నం కేసులో రిమాండ్లో ఉన్న తన పార్టీ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డితో ములాఖాత్ అయ్యారు. ఆయన ఈవీఎం ధ్వంసం చేయడానికి నిస్సిగ్గుగా బహిరంగంగా సమర్థించి విమర్శలు పాలయ్యారు. తాజాగా వినుకొండలో వైసీపీ అధ్యక్షుడు ఖాన్ అనుచరుల ఆధిపత్యపూర్లో రషీద్ అనే కార్యకర్త చనిపోతే దీన్ని రాజకీయ హత్యగా చిత్రీకరించేందుకు శుక్రవారం అక్కడికి వెళ్లారు. వాస్తవానికి శుక్రవారం ఆయన విశాఖ ఎన్ఐఏ కోర్టులో కోడికత్తి కేసుకు సంబంధించిన వాయిదాకు హాజరవ్వాలి. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఖరీదైన లాయర్లను పెట్టుకుని కోర్టు వాయిదాలు ఎగ్గొట్టి 5 ఏళ్లు కాలం గడిపిన ఆయన ఎన్ఐఏ కోర్టుకు వెళ్తే అసలు గుట్టు బయటపడుతుందని భయంతో వినుకొండ పర్యటన ఎత్తుగడ వేశారని ప్రచారం జరుగుతుంది. అంతేగాదు తన డ్రామాను రక్తిగట్టించడానికి తన భద్రతను అలక్ష్యం చేశారని, పాతకారు ఇచ్చారని, అది కదలకుండా మొరాయిస్తుందంటే అబద్ధ ప్రచారం చేయించారు. ఇక అసెంబ్లీకి వెళ్తే టీడీపీ కూటమి ప్రభుత్వం రోజుకో శ్వేతపత్రం విడుదల చేసి గత 5 ఏళ్లలో తన ప్రభుత్వ అక్రమాలు, అవినీతి, అరాచకాల అప్పులపై నిలదీస్తుందని జగన్ భయపడ్డారని, అందుకే 24 ఢిల్లీలో ధర్నా తలపెట్టారని అంటున్నారు. ఇందులో పాల్గొనాలని వైసీపీ ప్రజాప్రతినిధులకు తాడేపల్లి ప్యాలెస్ ఆదేశాలు ఇచ్చింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇది దినపత్రికలో వచ్చిన వార్తలు వెనకాల జరుగుతున్న పరిణామాలు.